వైసీపీ ఎమ్మెల్యేలు 7 మంది ఒకేసారి అత్యంత నీచమైన నికృష్టమైన చండాలమైనటువంటి పని చేసేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా తల దించుకునే విధంగా అత్యంత చండాలపు ప్రవర్తనతో వీళ్ళు శాసనసభ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తించారు. దీన్ని అయ్యన్న పాత్రుడు గారు బట్టబయలు చేశారు. అసలు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో నికృష్టుడితో దౌర్భాగ్యుడితో చండాలుడితో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఆ లక్షణాలు ఉండాలి, ఆ తప్పుడు పనులు చేయాలి, ఆ వ్యవహారాలు చేయాలి అనేటువంటిది వాళ్ళ కామన్ రూల్గా ఉంటుందేమో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఈసారి అత్యంత దిగజారిపోయినటువంటి 7 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, సరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా దిగజారలేదా అని మీ బోటోళ్ళు అడతారు. అతను పరాకాష్ట స్వామి, ఆయన గురించి మాట్లాడుకునేదే ఉంది. అసలు ఈ రాష్ట్రానికి దరిద్రానికి ఈ చండాలానికి మొత్తానికి కారణమే జగన్మోహన్ రెడ్డి కదా. అసలు సరే మొన్న అసెంబ్లీకి పోనంటూనే డిస్క్వాలిఫై అవుతాడనేటువంటి భయంతో, మొన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందనేటువంటి భయంతో ఎట్టో కొట్ట వచ్చి ఆడ సంతకం పెట్టి అసెంబ్లీకి పోయి 11 నిమిషాల్లో బయటికి పారిపోయినటువంటి విషయం మనకు తెలుసు కదా. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డిని తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మలేదు. ఏంటయ్యా అదంటే, ఆ రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వచ్చినటువంటిది అటెండెన్స్ కిందకి లెక్క రాదు. ఆ తర్వాత సెషన్స్ జరిగేటప్పుడు రాని వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అనేటువంటి వార్త ఒకటి చక్కర్లు కొట్టడం మనందరం చూసాం. అయితే అందులో వైసీపీలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకి దీంతో భయం పట్టుకుంది. నిజంగా అదే నిజమైతే రేపటి రోజు డిస్క్వాలిఫై అయితే మన బతుకులు బుగ్గిపాలవుతాయే 9 నెలల్లోనేటువంటి భయంతో, ఆందోళనతో చల్లగా సైలెంట్గా శాసనసభకి రాకుండా ఆడికి వచ్చి సంతకం పెట్టేసి రిజిస్టర్లో ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా వచ్చి ఆడ సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. శాసనసభలోకి రాలా, సభలోకి అటెండ్ అవ్వాలా, కానీ అటెండ్ అవుతున్నాం అన్నట్టుగా రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరి దౌర్భాగ్యులైనటువంటి డేటా లిస్టు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ స్థానంలో ఉండి ఒకసారి చెక్ చేసినప్పుడు ఈ డెకాయిట్లు, ఈ 420లు ఇలా బతుకంతా అబద్ధం బతికే కదరా స్వామి అనే చందంగా 7 మంది వైసీపీ ఎమ్మెల్యేలు దొరికిపోయారు. ఎవరయ్యే వాళ్ళని ఒకసారి చూస్తే విరూపాక్ష అని ఆలూరు ఎమ్మెల్యే, ఇతనితో పాటు మంత్రాలయం ఎమ్మెల్యే కూడా బాలనాగిరెడ్డి కూడా అట్టాగే దొరికిపోయాడు. ఇతనితో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కూడా అట్టాగే దొరికిపోయాడు, తాటిపర్తి చంద్రశేఖర్. వీళ్ళతో పాటు అరకు పాడేరు నుంచి మత్స్యలింగంతో పాటు విశ్వేశ్వరరాజు కూడా ఇలాగే దొరికిపోయారు. అమర్నాథ్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే కూడా అలాగే దొరికిపోయాడు, రాజంపేటకు సంబంధించినటువంటి ఆకిపట్టి అమర్నాథ్ రెడ్డి. ఇతనితో పాటు బద్దేలు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఎవడు కూడా దాసరి సుధా గారు, ఎవడు కూడా అట్టాగే దొరికిపోయారు. ఈ 7 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దొంగతనంగా వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీ రిజిస్టర్లో మేము అసెంబ్లీకి అటెండ్ అయ్యామన్నట్టుగా అసెంబ్లీకి మాత్రం రాకుండా అసెంబ్లీని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయటం ఏంటంటే, ఆ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయటం ఏంటంటే, మీరు 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ సిగ్గు లేకుండా నెలకు దాదాపు 2-2.5 లక్షలు మింగుతున్నారుగా ఈ ప్రజల సంపదని. ఏదో ఒక రకంగా జీతాలు, భత్యాలు, పిఏలు, గీఏలు కింద మరి ఇప్పటికి దాదాపు 9 నెలలంటే ఎంత మింగినట్టు మీరంతా కలిసి దాదాపు 30 లక్షలకు పైగా మింగేశారు కదా డబ్బు. ప్రజా సంపదను ఒక్కొక్కడు ఈ రకంగా 11 మంది ఎంత మింగినట్టు దాదాపు 3 కోట్లకు పైగా మింగారు జగన్మోహన్ రెడ్డితో కలిసి. ఇంకా సెక్యూరిటీ అన్నీ కూడా కలుపుకుంటే దాదాపు ₹1,00,000. శాసనసభకు రావడానికి, చట్టం చేయటంలో పాల్గొనడం దానికి, మీ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చర్చించని దానికి మీరు ఎందుకు జీతం తీసుకుంటున్నారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉన్నదా? సిగ్గు ఎగ్గు లేనటువంటి బతుకులు ఎందుకు ఎట్టడి బతుకు? ఈ డెకాయిడ్ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా? వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీకి రాకుండా పోయేది ఏంటండి? ఇదేదో చిన్నపిల్లలాట్లా ఉంది. పొద్దున్నే వచ్చి ఆ రోజుల్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు తెలియక ఓ స్కూల్కో కాలేజీకి పోయి ఆడెట్టొకట్టు అటెండెన్స్ చెప్పి ఏడన్నా గ్యాప్ దొరికితే మధ్యలో పారిపోయేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. ఆ రకంగా వచ్చి అసలు మధ్యలో లోపలికి రాకుండానే వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి అటెండ్ అయినట్టుగా మళ్ళీ వెళ్ళిపోవటం అంటే మీ నియోజకవర్గ ప్రజల మీద మీకు ఉండేటువంటి అభిప్రాయం ఏమనుకోవాలి? మీ నియోజకవర్గ ప్రజల్ని కూడా మోసం చేయాలనుకుంటున్నారా? లేదా అసలు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ని నమ్ముకుంటే మనం డిస్క్వాలిఫై అయిపోతాము, మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇక జీవితంలో గెలవము అనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నారా? అందుకనే ఈ రకమైనటువంటి చండాల పనులు చేస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారా మీరు రాష్ట్రాన్ని? నాకు అర్థం కట్ట. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, నాశనం చేశారు, యువత భవిష్యత్తు నాశనం చేశారు, రాజధాని లేకుండా చేశారు, పోలవరం గాలి కుదిలేశారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రానటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రజలు గమనించి 11 సీట్లు ఇస్తే వాటిని కూడా నిలబెట్టుకోకుండా అసెంబ్లీకే రాకుండా ఇదంతా ఒక చండాలం అనుకుంటుంటే, లేని అర్హత కావాలని చెప్పి ఒకవైపు
చంద్రబాబు నాయుడు గారిని, స్పీకర్ గారిని అందరిని అడుక్కొని వాళ్ళు ఒప్పుకోకపోతే కోర్టుకు పోయి ఆ కోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తుందని మీకు తెలిసి అయినప్పటికీ ఉన్న శాసనసభ్యత్వాలు డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండటం కోసం ఆ జెండాలు జగన్మోహన్ రెడ్డి వేసుకొని ఒక పూట అసెంబ్లీ దాకా వచ్చి 11 నిమిషాలే అసెంబ్లీలో కూర్చొని గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఆ తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు అది కౌంట్లోకి రాదంటున్నారే. అందుకని చెప్పి వచ్చి సంతకం పెట్టిపోయి 7 మంది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముందు ఆ నియోజకవర్గం వాళ్ళని మోసం చేయటం, శాసనసభను మోసం చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా కాసేపు పక్కన పెడదాం. అత్యంత చండాలంగా ఏకంగా జగన్ కూడా వీళ్ళు నమ్మట్లేదనేది అర్థమైపోయింది.